గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన విధంగా ఈ కొత్త పని ఏదైతే ఉందో టాలెంట్ ఎంపవర్మెంట్ అనే దాని మీద నేను ఈ పని అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఇది యంగర్ జనరేషన్ నాకంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత నాకు తోచినంత హెల్ప్ అవుదామనే ఉద్దేశంతో, మోరల్గా ఫైనాన్షియల్గా హెల్ప్ అవుదామనే ఉద్దేశంతో ఈ పని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మా నుంచి ఇవ్వడం తప్ప ఎక్కడా తీసుకునే కాన్సెప్ట్ అనేది ఉండదు. ఇప్పుడు మనలో కొంతమంది పిల్లలు ఎంప్లాయ్మెంట్ రాలేదని, లేదంటే ఏం చేయాలో చదువుకున్నాం ఏం చేయాలో తెలియదని వాళ్ళ కాళ్ళే లేనిపోనివన్నీ కూడా ఊహించుకొని బాధపడుతూ ఉద్యోగాలు చదువుకుంటారు. ఉద్యోగాలు రాలేదని గవర్నమెంట్ని తిట్టడం, లేదంటే ఏదో ఒక ఎవరిని సరైన రిసోర్సెస్ లేవు, ఎక్కడికి వెళ్దామన్నా ఏం అవ్వట్లేదు అని వాళ్ళే బాధపడే వాళ్ళు ఉంటారు. అన్నీ తెలుసు అనుకునే, అంత హ్యాపీగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అనుకునే వాళ్ళ గురించి ఇక్కడ టాపిక్ కాదు. ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో, ఏం చేయాలో తెలియదు, డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు, చదువుకున్నారు, ఆ చదువుని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్న పిల్లల గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను. అన్నీ తెలిసిన వాళ్ళ గురించి ఇక్కడ ఏం మాట్లాడడం జరగట్లేదు. తెలియని పిల్లలు ఉంటారు అనే ఉద్దేశంలోనే చెప్పడం జరుగుతుంది. అలాంటి పిల్లలు సింపుల్గా నేను ఒక చిన్న కథలా చెప్తాను, హ్యాపీగా వినేయండి. హ్యాపీగా విన్న తర్వాత మీరు అప్పుడు ప్రశాంతంగా ఆలోచించి ఏం చేయాలి అనేది మీకు తెలిసిపోతుంది. అప్పటికీ తెలియకపోతే నెక్స్ట్ ఏం చేయాలో అది కూడా నేనే చెప్తాను. సింపుల్గా మనం పుట్టింది మిగతా జంతువులు ఏ విధంగా అయితే పుట్టాయో ఈ భూమి మీద మనం కూడా అలాగే పుట్టాం. వాటి బుర్రలో ఎంప్టీ పేపర్, సర్వైవల్, ప్రొటెక్షన్, ఇవి రెండే. ఎలాగ తిండి తెచ్చుకోవాలి, ఎలాగ అవి కాపాడుకోవాలి, ఇవి రెండు జంతువుల బుర్రలో ఉంటాయి. మనిషికి ఉన్నది ఏంటంటే, మనిషికి అవి కూడా కామన్గా ఉంటాయి. పుట్టినప్పుడు మనకి ఆహారం ఎలా తెచ్చుకోవాలి అనేది ఆకలేస్తుంది కాబట్టి ఆహారం, ప్రొటెక్షన్, మన ఒంటికి కానీ ఫిజికల్గా ఎక్కడైనా నొప్పి వస్తే మనం కాపాడుకునే తెలివితేటలు మామూలుగా పుట్టుకతో వస్తాయి. తర్వాత మనకు పుట్టిన తర్వాత మనకు బుర్ర అన్నది కంప్లీట్గా ఖాళీగా ఉంటుంది, వైట్ పేపర్లా. సపోజ్ ఒక వైట్ పేపర్ తీసుకొని మనం దాని మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్నాం అనుకోండి. ఇద్దరు మనుషులు కలిసి టర్మ్స్ అండ్ కండిషన్ రాసుకుంటే అది అగ్రిమెంట్ అయిపోతుంది. లీగల్గా వ్యాలిడేట్ చేసేసుకుంటే కాంట్రాక్ట్ అయిపోద్ది. ఆ పేపర్ కాంట్రాక్ట్ అయిపోద్ది. దాని మీద ఏదో లెటర్ రాస్తాం అనుకోండి, అమ్మాయికి రాసేస్తే అది లవ్ లెటర్ అయిపోద్ది. అలాగే ఎంప్టీ పేపర్ని మనం రాసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ వైట్ పేపర్ మీద మనం ఏం రాసుకుంటే అదే ఆ పేపర్కి, వైట్ పేపర్కి ఒక విలువనిస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్లో మన ఎంప్టీ బ్రెయిన్ ఏదైతే ఉందో, మనం ఆలోచనలు దానికి ఏ విధంగా ఇస్తాము అంటే, ఇక్కడ ఏం లేదు. బండికి ఇంజిన్, దానికి ఏ టెక్నాలజీతో అయితే ఇంజిన్ తయారు చేయబడుతుందో మనిషికి కూడా చాలా సింపుల్. అర్థం చేసుకోగలిగితే ఫస్ట్ బ్రెయిన్ అనేది ఏ విధంగా పనిచేస్తో తెలియాలి, మైండ్ ఏ విధంగా పనిచేస్తో తెలియాలి, సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తో తెలియాలి. ఇవి మూడు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అడవిలో ఉన్నాం, హ్యాపీగా పడుకున్న టైంలో ఖాళీగా ఉన్నాం. అప్పుడు మనకి ఏదో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. ఆ ఆలోచన వచ్చిన దాన్ని మన బ్రెయిన్కి పంపించేది, మన మైండ్కి పంపించేది బ్రెయిన్ పంపిస్తుంది. ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మైండ్కి పంపిస్తుంది. మైండ్ ఏం చేస్తుందంటే, మంచా చెడా, మనకి సేఫ్గా ఉందా, లేదంటే మనకి ఏమైనా థ్రెట్టా, మనకి లాభదాయకంగా ఉందా, నష్టం కలిగించే విధంగా ఉందా అనేది మైండ్ చెప్తుంది. మైండ్ చెప్పిన తర్వాత అది ఓకే, బాగానే ఉంది, మనకు సేఫ్ అనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఆ సింపుల్గా రియాక్షన్. నువ్వు కోపం అనేది పంపించావంటే అదన్నీ కంట్రోల్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన పార్ట్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ద్వారా తీసుకుంటుందో, మైండ్ అసెస్మెంట్ ఏ విధంగా చేస్తుందో, ఈ సబ్ కాన్షియస్ మైండ్ రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. ఆ రియాక్షన్ ఇచ్చేటప్పుడు మనకి మంచి ఆలోచనలు అన్నీ పంపిస్తే మంచిగా రియాక్ట్ అవుతుంది, చెడ్డ ఆలోచనలు అన్నీ పంపిస్తే చెడ్డగా రియాక్ట్ అవుతుంది. మనం
ఎంప్లాయ్మెంట్ లేదు, డబ్బులు రావట్లేదు, చదువుకున్నాము, ఏం చేయాలో తెలియట్లేదు అని కన్స్ట్రక్టివ్గా ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పంపించాం అనుకోండి. కన్స్ట్రక్టివ్గా ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా బ్రెయిన్ ద్వారా మైండ్కి పంపించేస్తే, మైండ్ సబ్కాన్షియస్ మైండ్కి పంపించేస్తే ఆ నిరాశలోనే ఉండిపోతాం. దానిలో ఉండకూడదు అనుకుంటే మనం ఏదైతే పంపించే ఆలోచనలు ఉన్నాయో అవి చెడు ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అనేది పక్కన పెట్టేవాళ్ళు. మనం ఏ పుస్తకాలు చదివినా, ఈ భగవద్గీత చదివినా, ఏ నెపోలియన్ హిల్ ఏదో ఉంటాయి మా పుస్తకాలు చదివినా, రాబిన్ శర్మ మంచి మంచి పుస్తకాలు ఉంటాయి, ఏ ఫిలాసఫీ పుస్తకాలు చదివినా, మైథాలజీ చదివినా, ఏది చదివినా సరే ఓవరాల్గా ఉండేది ఈ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్. దీని మీదే ఉంటుంది. మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది, సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది, బ్రెయిన్ ఇవి రెండింటికి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, వీటి మీద పుస్తకాలన్నీ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్, ఈ మూడిటి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేయడంలో టీచర్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిచ్చిన తర్వాత మనకు స్కూల్కి పంపిస్తారు. సొసైటీలో ఒక సొసైటీ ఫామ్లో పుడతాం మనం. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ అనేది మంచిది చెడేది చెప్తారు. చెప్పిన దానివల్ల ఆ బ్రెయిన్ అనేది మైండ్కి తీసుకెళ్తుంది. మైండ్ అనేది ఏం చేస్తుంది, అవన్నీ సబ్కాన్షియస్ మైండ్కి పంపించడం ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడు సొసైటీలో మనం ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఆ చెప్పేది టీచర్స్ ఏదైతే చెప్తారో వాళ్ళు ఏ విధంగా మనం మసులుకోవాలి అనేది చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనకు నేర్పిస్తూ ఉంటారు. దాంతోపాటు చెడు కూడా ఉంటుంది సొసైటీలో. దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి, మంచిని ఏ విధంగా తీసుకోవాలి, చెడుని ఏ విధంగా తీసుకోవాలి, ఇవి రెండింటికి వేరియేషన్ చేసుకునే క్యాపబిలిటీ మన మైండ్కి ఉండాలి. అదొక్కటి ఉంటే చాలు. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుందాం. ఆ పర్సన్ అనే అతను ఆ బాబు టీచర్ అవుదాం అనుకుంటాడు. టీచర్ అవుదాం అనుకున్నప్పుడు కష్టపడి చదువుకుంటాడు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, 80 మార్క్స్ కట్ ఆఫ్ అంటుంది. మనోడికి 79 వస్తాయి, 80 మార్క్స్ రాక ఫెయిల్ అక్కడ క్వాలిఫై అవడు, టీచర్ జాబ్ రాదు. ఇంత కష్టపడి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి చదువుకున్నాను రాలేదే అని నిరాశపడిపోతాడు. ఇక్కడ యాక్చువల్గా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే జాబ్లు ఉంటే ఇద్దామనే ఉంటుంది, అవి ఏం దాచుకోదు, అందరికీ ఇద్దామనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 20 మంది పిల్లలకి ఒక టీచర్ అవసరం ఉంది అంటే ఒక టీచర్నే పెడతారు. అక్కడ 4 టీచర్లు పెట్టారనుకోండి, ఎకరా భూమిలోని ఎన్ని విత్తనాలు అయితే పడతాయో అన్నీ వెయ్యాలి. ఎక్కువ వేసేస్తే పాడైపోతాయి. అదేవిధంగా ఎన్ని జాబులు ఉంటాయో అన్నీ వేస్తారు. మిగతా వాళ్ళకి ఏంటంటే జాబులు లేవు అంటే మనకి పని అక్కడ లేదు, లేనిది ఎక్కడి నుంచి తెచ్చేస్తారు పని లేనిది. అలాగని చెప్పి మనం ఖాళీగా ఉండాలి, ఎవరో జాబ్ ఇవ్వలేదు అలాగని చెప్పి మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. మనకి యూట్యూబ్ ఏదైతే ఉందో ఇది విపరీతమైన రిసోర్స్ అనమాట. అది మనకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మనకి నిజంగా టాలెంట్ ఉంటే మీకు ఏదైతే వచ్చో అది, మీరు టీచర్ అవుదాం అనుకున్నారనుకుంటే, సపోజ్ సైన్స్ టీచర్ అవుదాం అనుకుంటే సైన్స్లో మీకు ఏదైతే తెలుసో అది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లేదంటే డిగ్రీ వరకు ఏదైతే ఉందో ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒకటి ఇంటర్లింక్ అయ్యే విధంగా మీరు నీట్గా ఒక ప్లానింగ్తో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడితో ఎండ్ అవుతుంది అనే ఫుల్ క్లారిటీతో మీరు మీ బ్రెయిన్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్కి అందించండి. అదొక క్రియేటివ్గా ఒక ప్రోడక్ట్ తీసుకొస్తుంది. మీకు అక్కడ తీసుకొచ్చింది మీరు ఏం చేస్తారంటే వైట్ బోర్డ్ మీద పెట్టుకొని, ట్రైపాడ్ ఒకటి ఉంటుంది, 300-400 ఉంటుంది, ఫోన్ పెట్టేసి మీరు టీచర్ అవుదాం అనుకున్నారు కాబట్టి టీచర్ అయిపోయినట్టు ఊహించుకొని మీరు ఏదైతే మైండ్కి ఇస్తారో, సైన్స్ టీచర్ అయితే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లేదా ఇంటర్ వరకు ఉన్న సబ్జెక్ట్ మొత్తం కూడా మీ బుర్రలో ఉండాలి. అవి ఉన్నది ఒక ప్రజెంటేషన్ అనేది మీరు ఒక కొత్త క్రియేటివ్గా బోర్డు మీద పెట్టేసి మీరు ప్రతిరోజు కూడా ఏ విధంగా మీరు స్కూల్కి వెళ్ళి చెప్దాం అనుకుంటున్నారో ఆ విధంగా రికార్డ్ చేసి నాకు కంటిన్యూస్గా పంపిస్తూ ఉండండి. మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన లింక్ నాకు పంపించండి. నేను ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నా వీడియో ఎంతమంది చూస్తారు అని అనుకోకండి. ఇక్కడ నా దగ్గర 20 మంది స్టాఫ్ ఉన్నారు. 20 మంది కూడా మీరు పంపించిన వీడియోస్ చూడడమే పని. ఒక్క 5 minutes వీడియో మీరు పంపించారంటే 20x5 100 నిమిషాలు వాచ్ టైం వస్తుంది. మీకు 4000 గంటలు అవుతే మీకు యూట్యూబ్ వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఎంత ఇస్తారు. మానిటైజేషన్ జరగగానే ఒక 10,000 రూపాయలన్నీ ఈజీగా వస్తుంది అనమాట ఎవ్రీ మంత్. అది మీరు కంటిన్యూస్గా మీరు చేసే పని
రిజల్ట్ ఆశించుకుంటే కంటిన్యూస్గా చేసుకెళ్ళిపోండి. ఇక్కడ మేము ఉన్నది, మీరు అద్భుతమైన టాలెంట్ ప్రదర్శించండి, మేము చూస్తాము, 100% చూస్తాం. నాకైతే అదే పని. చూసిన తర్వాత మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ ఏదైతే వస్తుందో మీకే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కంటిన్యూగా మీ పెట్టే టాలెంట్ అంతా కూడా మేము ప్రతిదీ మానిటర్ చేస్తాం. కాబట్టి మీరు టాలెంటెడ్ పర్సన్, మంచి వీడియోస్ చేస్తున్నారు అనిపించినప్పుడు నేనే మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో కనుక్కొని వచ్చి 10,000 రూపాయలు నేను ఇస్తాను. ఈ 10,000 రూపాయలు అనేది నేను ఎవరి దగ్గర నుంచో డొనేషన్ కానీ తీసుకోలేదు. కష్టపడి సంపాదించుకుంటాం, సంపాదించిన దానిలోదే తీసేస్తాం. ఎంతవరకు చేయగలనంటే మీరు అద్భుతంగా మీకున్న టాలెంట్ అంతా బాగా ప్రజెంట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ సంపాదించండి. మీకు యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యే వరకు, మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మేమే చూస్తాం. కంటిన్యూస్గా చూసే బాధ్యత మాది. కానీ చెత్త వీడియోలు ఇష్టం వచ్చినట్టు ఒక్కో వీడియో ఏది పడితే అది అలా పెట్టేస్తే మాత్రం ఇక్కడ చూసి మేము టైం అయితే వేస్ట్ చేసుకోము. 1-2 వీడియోలు చూడగానే మాకు అది మీరు టాలెంటెడా కాదా అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మైండ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, బ్రెయిన్ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అక్యూములేట్ చేసుకుంటుంది, సబ్కాన్షియస్ మైండ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఇదన్నీ చెప్పాను. ఇవన్నీ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు దీని గురించి ఇంకొంచెం క్లియర్గా తెలియాలనుకుంటే థింక్ అండ్ గ్రో రిచ్ అని చెప్పి నెపోలియన్ హిల్ బుక్ ఒకటి ఉంటుంది. రాబిన్ శర్మది బుక్ ఉంటుంది. రాబిన్ శర్మది అది ఏదో బుక్ ఉంటుంది. బుక్ నేమో రాబిన్ శర్మ బుక్స్ ఏదో చూడండి, నేను మర్చిపోయిన బుక్ నేమో. ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ఈ బుక్ ఒకటి, భగవద్గీత ఒకటి, ఇలాంటి కొన్ని పుస్తకాలు ఉంటాయి. అవి చదివితే మీకు ఆ ఫిలాసఫీ, మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ తెలుస్తాయి. దాంతో మీరు రాయడం ప్రాక్టీస్ చేయండి. రాయడం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే 5 సెన్సెస్ కూడా మనకి 5 సెన్సెస్కి సబ్కాన్షియస్ మైండ్కి ఇంటర్లింకింగ్ ఉంటుంది. ఈ సెన్సెస్ ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది మైండ్కి వెళ్ళి, మైండ్ని సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక క్రియేటివ్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఈ పంపించేవన్నీ మీరు చదువుకునేదంతా కూడా రాయడం మొదలు పెట్టండి. మీకు అది ఉపయోగమా కాదా అనేది పక్కన పెట్టి రాయడం మొదలు పెట్టండి. మన ఆలోచన విధానం మారుతుంది. మారిన తర్వాత మీరు సింపుల్గా అన్ఎంప్లాయిడ్ అయ్యారు, మన ఎంప్లాయ్మెంట్ ఉంది, అయ్యో నేను చదువుకున్నాను, జాబ్ రాలేదు, డబ్బులు సంపాదించలేకపోతాను, ఇవన్నీ పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. మీ వీడియోస్ చూసే బాధ్యత మాది. యూట్యూబ్ దగ్గర నుంచి రెవెన్యూ వస్తుంది. మీరు చేసే పని కంటిన్యూస్గా, కన్స్ట్రక్టివ్గా మంచి టాలెంట్ ప్రదర్శిస్తే డబ్బులు మేము ఇస్తాము. ఇంకెందుకంటే ఏం చెప్తాం. తర్వాత మేము ఎప్పుడైతే డబ్బులు ఇచ్చామో 10,000 రూపాయలు అనేది ప్రజెంటేషన్కి ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు ఏమవుదాం అనుకుంటున్నారో, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ యాస్పిరేషన్స్ ఏంటి తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత మీరు టీచర్ అవుదాం అనుకుంటే టీచర్ అయ్యే వరకు మీతో అన్ని విధాలుగా తోడుగా ఉంటాము. ఇది వెరీ క్లియర్ అండి. ఇలాగా అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే నిరాశపడొద్దు. మనం ఎవరు ఇస్తే తీసుకునే టైప్లో కాకుండా మనంతట మనమే కష్టపడి చదువుకొని పక్క వాళ్ళకు ఉపయోగపడే విధంగా, మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఉండొచ్చు. మనకి యూట్యూబ్ అనేది అద్భుతమైన రిసోర్స్. థ్యాంక్ యూ అండి.